కూడా క్లాస్ రూమ్ వెళ్ళాలి. ఇక్కడ చాలా ఎండగా ఉంది. ముందుకు నడుస్తూ ఉన్నటువంటి వ్యక్తి మన గౌరవనీయులు చింతలేని ప్రభాకర్ గారు. విద్యార్థుల సర్వతోల సత్యం అని నమ్మినటువంటి వ్యక్తి మన చింతలేని ప్రభాకర్ గారు. వారికి సాధారణ ఆహ్వానాన్ని పరుగులో మనందరినీ తెలియజేయవలసిందిగా ఇక్కడ ఉన్నటువంటి పనులన్నీ మనస్ఫూర్తి కోరుకుంటూ ఉన్నాను. నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలామంది హై స్కూల్లో 52% వచ్చినది. దయవుంచి ఎక్కడ తొందరగా స్టేజ్లో మండలపరచు రండి మేడం. ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇంకా 10% 52%. అది కూడా చాలు చాలు. ఓకే ఓకే సార్. చేయలే. ఓకే 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 సార్. ఓకే సార్. మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి శ్రమ చేసి ఈనాడు విద్య వ్యాపారమైనటువంటి సందర్భంలో పోటీ పడలేక ప్రభుత్వ పాఠశాలల మీద ఆధారపడి పిల్లల్ని పంపిస్తా ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ఆశయాలు ఏమైతే ఉన్నాయో వాటిని ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన ఉపాధ్యాయులు గారు కానీ ఉపాధ్యాయురాలు కానీ బాధ్యత తీసుకుని ఎవరైనా క్లాసులో డలర్స్ ఉంటే ప్రత్యేకంగా ప్రైవేట్ క్లాసులు నిర్వహించి వాళ్ళను కూడా బాగా చదివే విధంగా ఏ భావంతో చెబితే ఆ పిల్లలు
అర్థం చేసుకుంటున్నారో చూసి వాళ్ళకి తెలిసే భావంతో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అప్పటికి కూడా ఆ పిల్లల యొక్క భావాలు మీకు అర్థం కాలేకపోతే వాళ్ళ తల్లిదండ్రులను పిలిచి కూడా వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని కూడా తీసుకుని ఆ పిల్లలు బాగా చదివే విధంగా ఉపాధ్యాయులు, ముఖ్యంగా ప్రధాన ఉపాధ్యాయులు బాధ్యత తీసుకుని డల్లర్స్ ఎవరు, బాగా చదువుతున్నటువంటి వారు ఎవరు, ఇంకా ప్రోత్సహిస్తే ఇంకా చదువుతున్నటువంటి వాడు ఎవరు, వాళ్ళకి ఉన్నటువంటి సమస్యలు కూడా ఫ్యామిలీ విషయాలను కూడా మీరు వాళ్ళతో పిచ్చాపాటి కాలక్షేపంలో మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకోవాలి. అవసరమైతే మీ ఎంపీడీఓని కలిసి మీ ఎంపీడీ ద్వారా మా లీడర్లకు కానీ నాకు కానీ వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న విషయాలను కూడా మనం హెల్ప్ చేసే స్థాయికి ఉపాధ్యాయులు రావాలి. ఈనాడు ఈ ప్రభుత్వం ఏర్పడటంలో ప్రధాన భూమిక పాత్ర ఉపాధ్యాయులు. ఈనాడు ఈ ప్రభుత్వం ఇంత గొప్పగా కనీ విని ఎరుగని రీతిలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఈ తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు ఇంత ఘన విజయాన్ని రికార్డు చేశామంటే అన్ని వర్గాల వారు, అన్ని కులాల వారు, అన్ని మతాల వారు ప్రజాస్వామ్యానికి ప్రజాస్వామ్యే కదిలొచ్చి ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దానికి కారణం ప్రజల్లో ఉన్నటువంటి స్పందన, ప్రజల్లో గత ప్రభుత్వం తాలూకా ఉన్నటువంటి వ్యతిరేకత, వాళ్ళు చేసినటువంటి ఘోరాలు, వాళ్ళు చేసినటువంటి నేరాలు, వాళ్ళు చేసినటువంటి అవన్నీ కూడా భావి తరాలకి ఇబ్బంది కలగకుండా ఉండాలి అంటే సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనేటువంటి సిద్ధాంతాన్ని మనం రామారావు గారు చెప్పినటువంటి మాటని ఒక సూక్తిగా తీసుకుని భావి తరాలకి ఈ గ్రామానికి వెలుగు ఈ బాలబాలికలు, ఈ గ్రామానికి వెలుగు, వాళ్ళని మీరు ఒక సన్మార్గంలో తీర్చిదిద్దితే వాళ్ళు ప్రయోజకులైతే ఫస్ట్ గుర్తొచ్చేది తల్లిదండ్రుల తర్వాత ఉపాధ్యాయుడు. ఆ విషయాన్ని ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు ఉపాధ్యాయుని గుర్తెట్టుకుని ఆ పిల్లల్ని బాగా చదివించడానికి మీకు చిన్న చిన్నటువంటి విషయాలుంటే ఈ ఊళ్ళో పెద్దలు ఉన్నారు. ఎవరైతే ఈనాడు నాతో పాటు ఈ స్కూల్కి వచ్చారో వాళ్ళంతా కూడా నా కుటుంబ సభ్యులే, నా పార్టీ, నా 3 పార్టీల పెద్దలే. వాళ్ళ మాటే నా మాటగా శిరోధార్యంగా భావించి సమాజ హితం కోసం, సంఘానికి లాభం కోసం మంచి పని చేస్తే గౌరవం వస్తుందనే ఉద్దేశంతో వీళ్ళందరూ కూడా పాటుపడతారని నేను విశ్వసిస్తున్నా. నా విశ్వాసాన్ని ఒమ్ము కాకుండా ఇటు నాయకులు, కార్యకర్తలు, ఉద్యోగస్తులు కూడా పూర్తిగా సహకరించి అభివృద్ధి పథంలో నడిపించమని చెప్పి కోరుకుంటూ